దేవా వందనా. సర్వోన్నతుడ నీకే స్తోత్రం, మహాగణుడ నీకే సర్వం. సర్వోన్నతుడ నీకే స్తోత్రం. మన దేవుడు శక్తిదాత దైవం నీవేగా. సర్వం శక్తిదాత దైవం నీవేగా. నీరు ఆత్మబలములు కోరేలా. శక్తిదాత దైవం నీవేగా. నీరు ఆత్మ వేరేమి కోరలేదు జీవితాంతము నీ దయ కోసం. వేరేమి కోరలేదు జీవితాంతం నీ దయలో కాయుమయ్య బ్రతుకు దినం. వేరేమి కోరలేదు జీవితాంతం నీ దయలో కాయుమయ్య బ్రతుకు దినం. నీలాంటి దైవం ఎవరు? నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేరు. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేరు. పరమ తండ్రి నీకే వందనా. యేసునాథ నీకే వందనా. పవిత్రాత్మ నీకే వందనా. నీవు లేకపోతే నేను జీవించలేను. నువ్వే లేకపోతే నేను జీవించలేను. నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను. నువ్వే లేకపోతే నేను జీవించలేను. నువ్వే లేకపోతే నేను విడిచిన క్షణం ఒక యుగము గడిచే నా జీవితం. నేను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము. చెదరిన నా బ్రతుకే నన్ను వెతికే నీ ప్రేమ కోసం. అవునయ్యా, నేను విడిచిన ఒక క్షణమే ఒక యుగమైన ఆ జీవితం సరిపోదు. నీవే నా ప్రాణాధారము. నువ్వే నా జీవాధారము. యేసయ్యా నువ్వే నా ప్రాణాధారము. ఆత్మతో సత్యముతో తిరిగి నలిగిన హృదయం ఆయనకి నీతో నేను జీవిస్తానే. నీతో నేను జీవిస్తానే కలకాలము. నిన్నే నేను ప్రేమిస్తాను చిరకాలం. అవునయ్యా, నీతో మేము జీవిస్తాము. యవ్వనులుగా మేము జీవిస్తాము. ఈ లోక భయములు కాదు కానీ ప్రభా, నిన్నే మేము ప్రేమిస్తాము. అవునయ్యా, లోకంలో ఎన్నో వెతికాం. లోకంలో ఎన్నో వెతికాం. అంతా శూన్యము. చివరికి నువ్వు నిలిచావే సదాకాలము. లోకంలో అంతా శూన్యము. చివరికి నువ్వు నిలిచావే సదాకాలము. నిన్ను విడువన దేవా నా ప్రభువా నా ప్రాణనాథ. నీ చేతితో మలచి నన్ను విడిచి సరిచేవాడా. నిన్ను విడువన దేవా నా ప్రభువా నా ప్రాణనాథ. నీ చేతితో మలచి నన్ను విడిచి సరిచేయునాథా. నువ్వే నా
వందనం, పరమ తండ్రి నీకే వందనం, యేసునాథ నీకే వందనం, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ నీకే వందనం, త్రియేక దేవా వందనం. పరమ తండ్రి నీకే వందనం, పరమ తండ్రి నీకే వందనం, యేసునాథ నీకే వందనం, పవిత్రాత్మ పవిత్రాత్మ నీకే వందనం, త్రియేక దేవా వందనం, పరమ తండ్రి నీకే వందనం, యేసునాథ నీకే వందనం, పవిత్రాత్మ నీకే వందనం, దర్శనములు చూస్తానని వాగ్దానం చేసిన దేవా, నమ్మదగిన దేవానికి స్తోత్రం, మా యవ్వనులు దర్శనములు చూసే భాగ్యము దయచేయండి తండ్రి. నూతనమైన శ్వాసము, నూతనమైన దీవెన, ఉన్నతమైన స్థానము దయచేయండి. పవిత్రాత్మ నీకే వందనం, త్రియేక దేవా నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటెదైన పూల కుసుమం. పడదాం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటెదైన స్వరాలెత్తి నువ్వే నా ప్రాణాధారము. సంగమంతా కలిసి స్వరాలెత్తి నువ్వే నా జీవాధారము, నువ్వే నా జీవాధారము, యేసయ్యా నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. అవునయ్యా, నీలాంటి దైవం ఎవరు? నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనం, యేసునాథ నీకే వందనం, ఓ పవిత్రాత్మ నీకే వందనం, ఓ యేసయ్యా త్రియేక దేవా, త్రియేక దేవా వందనం, ఓ నువ్వే నా జీవాధారము, యేసయ్యా నువ్వే నా ప్రాణాధారము. సంగమంతా పాడితే యవనస్తులు, ఓ నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము. సంగమంతా ఒకసారి పాడదాం. నువ్వే నా జీవాధారము, నువ్వే నువ్వే నా. చివరిసారిగా అందరం రెండు చేతుల ఆకాశం పెట్టి దేవుని చూపిస్తూ ఆరాధిద్దాం. నువ్వే నా యేసయ్యా, నువ్వే నా ప్రాణాధారము. జాన్ ప్రే చేస్తాను. మహాపరిశుద్ధ ప్రేమ గల తండ్రి, కృపగల రాజా, మీ ఘనమైన నామం లెక్కలేని స్థుతులు స్తోత్రాన్ని దాని ప్రభా. గడిచిన కాల సమయంతో మమ్మల్ని మీ సజీవ రెక్కల్లో కాచి కాపాడు తోడే నడిపించిన విధానం బట్టి మీకే వందనాలు తండ్రి ప్రభా. ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి మాకు ఇచ్చిన భాగ్యతను బట్టి మీకే వందనాలు తండ్రి ప్రభా.
తండ్రి ఇక్కడ ఎవరైతే కూడి ఉన్నారో వారందరినీ దీవించండి నాయన తండ్రి ప్రభావ. వాళ్ళ జీవితాలను నేను చూడండి నాయన తండ్రి ప్రభావ. వాళ్ళ కష్టాలను అంతటిని తీర్చివేయండి నాయన తండ్రి ప్రభావ. అలాగే నాయన తండ్రి ప్రభావ, మిమ్మల్ని ఇంకా ఎరగలేని వాళ్ళు ఉన్నారు నాయన తండ్రి ప్రభావ. వారు మిమ్మల్ని ఎరిగే కృపను దయచేయండి నాయన తండ్రి ప్రభావ. అలాగే నాయన తండ్రి ప్రభావ, మేము యూత్ నాయన తండ్రి ప్రభావ మమ్మల్ని మీ మార్గంలో నడిపించమని అడుగుతున్నాం నాయన తండ్రి ప్రభావ. ఎటువంటి దారి తప్పకుండా మీరే సహాయం తోడుకలు నడిపించమని అడుగుతున్నాం తండ్రి ప్రభావ. మేము చేసే ప్రతి పనిలో మీకు ఆధారంగా కలిగి జీవించే కృపను దయచేయండి తండ్రి ప్రభావ. మీకు సాక్షిగా నిలబడే కృపను దయచేయండి తండ్రి ప్రభావ. మా జీవితాలను చక్కగా మార్చండి నాయన తండ్రి ప్రభావ. మేము మిమ్మల్ని అడుగుతున్నాం తండ్రి ప్రభావ. అడుగువానికి ధారాళంగా దయచేయవాడు నీవు నాయన తండ్రి ప్రభావ. మేము అడుగుతున్నాం నాయన తండ్రి, మాకు దయచేయండి నాయన తండ్రి ప్రభావ. మాకు ఎటువంటి అవసరం తీర్చమని తండ్రి ప్రభావ. అలాగే నాయన తండ్రి ప్రభావ, ఈరోజు మెసేజ్ చెప్తుండగా మా ఎరిగి మేము అర్థం చేసుకునే కృపని దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభావ. ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించాం నాయన తండ్రి ప్రభావ, కీర్తించాం నాయన తండ్రి ప్రభావ. మీ వాక్యం మేము విని మేము మా భవిష్యత్తులో మేము మంచిగా నడవడిగా చేసుకునే కృపను దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభావ. అలాగే నాయన తండ్రి ప్రభావ, ఆరాధన అంతా మీరే సహాయం తోడుకలు నడిపించారు నాయన తండ్రి ప్రభావ. దాన్ని బట్టి మీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభావ. ఇక్కడ ఎంతమంది యూత్ అయితే ఉన్నారు వాళ్ళందరినీ ముట్టండి నాయన తండ్రి. వాళ్ళ జీవితాలను మంచిగా దిద్దండి నాయన తండ్రి ప్రభావ. వాళ్ళకి ఎటువంటి అవసరం తీర్చండి నాయన తండ్రి ప్రభావ. మీ మార్గంలో నడుచుకునే కృపను దయచేయండి నాయన తండ్రి ప్రభావ. ఇంకా మిమ్మల్ని ఎరగలేని వాళ్ళందరూ మిమ్మల్ని ఎరిగే కృపని భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభావ. మా ప్రార్థన అంతా మీరే విని మాకు జవాబుని దయచేయమని, ఇచ్చిన ప్రార్థన పాదాలను చేర్చుకోమని యేసు పరిశుద్ధనామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. అందరూ పడిపోతున్నాను. ఇప్పుడు జోష్ అంతా పోతుంది మళ్ళీ నువ్వు పాడితే. సరే, నేను పాడను, కానీ మన యూత్ ఫెలోషిప్ నుంచి సిస్టర్ స్నేహ వచ్చి ఒక స్పెషల్ సాంగ్ పాడి వినిపిస్తారు. ఈ సమయంలో అందరం కానుకలు పట్టుకుందాం. అందరు చప్పట్లు కొడదాం. క్రిస్మస్ కాలం, క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాది రాజు ప్రభుల ప్రభు దరికే తెంచెనే. క్రిస్మస్ కాలం, క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాది రాజు ప్రభుల ప్రభు దరికే తెంచెనే. ఎంతో ఆనందమే ఆ ప్రభుని ఆనందమే. ఎంతో సంతోషమే ఆ ప్రభుని ఆగమనమే. ఎంతో ఆనందమే రారాజుని జన్మమే. ఎంతో సంతోషమే ఆ ప్రభుని ఆగమనమే. క్రిస్మస్ కాలం, క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాది రాజు ప్రభుల ప్రభు దరికే తెంచెనే. ఆ ప్రభు జన్మించెను నరపదారిగా. మన పాప పరిహార పరిహారమై గొర్రె పిల్లగా. ఆ ప్రభు జన్మించెను నరపదారిగా. మన పాప పరిహార పరిహారమై గొర్రె పిల్లగా. ఆ ప్రభు జన్మించెను నరూపధారిగా. మన పాప తొలగించెను రక్షింపగా. క్రిస్మస్ కాలం, క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాది రాజు ప్రభుల ప్రభు దరికే తెంచెనే. క్రిస్మస్ కాలం, క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాది రాజు ప్రభుల ప్రభు దరికే
ఎత్తించలే. అందరు శబ్దం. ఎంతో ఆనందమే ఆ ప్రభుని ఆగమనమే, ఎంతో సంతోషమే ఆ ప్రభుని ఆగమనమే, ఎంతో ఆనందమే ఆ ప్రభుని ఆగమనమే, ఎంతో సంతోషమే ఆ ప్రభుని ఆగమనమే. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాది రాజు ప్రభుల ప్రభు బలికే ఎత్తించలే. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాది రాజు ప్రభుల ప్రభు బలికే ఎత్తించలే. చాలా బాగా పాడు వినిపించినందుకు స్నేహకి కృతజ్ఞతలు. ఇప్పుడు ఒక యూత్ అందరు కలిపి ఒక చిన్న స్కిట్ చేద్దామని ప్రిపేర్ అయ్యాం. నైట్ ఒక 1 డేలో ప్రిపేర్ అయ్యాం స్కిట్. అది స్కిట్ చాలా పెద్దదేమి కాదు, కాకపోతే ఒక మీనింగ్ఫుల్ స్కిట్ అనమాట. అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి. హైప్గా ఉందని అనిపిస్తుంది నాకైతే. అన్నీ బాగున్నాయట. ఇంకా వచ్చే సంవత్సరం కూడా ప్రతి ఇయర్ కూడా అలాగే ఇంకా బాగా చేసుకుందాం. మనకంటూ ఒక పెద్ద చర్చ్ కట్టించాలని మనం ఆశపడుతున్నాం కాబట్టి అది దేవుడు తీరిస్తే దీనికన్నా పెద్దగా మనం ప్రతి ఒక్క ఈవెంట్ చేసుకోవచ్చు మనం. అయితే ఇప్పుడు మన స్కిట్కి కావాల్సిన మెంబర్స్ అందరు కూడా రెడీ అయిపోయారు. ఒక 2 మినిట్స్లో స్కిట్ స్టార్ట్ చేసేద్దాం. స్కిట్ కూడా ఎక్కువ టైం పెట్టలేదు, జస్ట్ 3 మినిట్స్ అది. ఎందుకంటే ఇప్పటికే టైం 12:15 అవుతుంది. వేగంగా ముగించేద్దాం మనం కూడా. Mary, did you know that your baby boy would one day walk on water? Mary, did you know that your baby boy would save our sons and daughters? Did you know that your baby boy has come to make you new? This child that you delivered will soon deliver you. Mary, did you know that your baby boy will give sight to a blind man? Mary, did you know that your baby boy will calm the storm with his hand? Did you know that your baby boy has walked where angels trod? When you kiss your little baby, you kiss the face of God. I will see the devil heal, the dead will live again, the lame will leap, the dumb will speak, the praises of the Lamb. Mary, did you know that your baby boy is Lord of all creation? Mary, did you know that your baby boy would one day rule the nation? Did you know that your baby boy is heaven's perfect lamb? That sleeping child you're holding is the great
కొడతాం, చప్పట్లు కొడతాం. ఒక చిన్న షార్ట్ మెసేజ్ మాత్రమే స్కిట్ ఇది. అంటే దేవుడు మన ఎందుకు వచ్చారు, మన కొరకను వచ్చారు, మనకున్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ తీర్చారు. అది మేము చిన్న స్కిట్ రూపంలో చేసి చూపించాము అంతే మేము. ఇప్పుడు మనకు మెసేజ్ అందించడానికి రెవరెండ్ బెన్ ఎమాన్యుయల్ గారు, మా చెన్నయ్య గారు వచ్చి మీకు మెసేజ్ అందిస్తారు. ఇప్పుడు అందరూ వినండి. ఎవరు కంగారు పడకండి, ఎందుకంటే గత సంవత్సరం యూత్ క్రిస్మస్ చాలా త్వరగానే వాక్యం నేను ముగించాను. ఈ సంవత్సరం కూడా ఆ విధంగానే ముగించడానికి ప్రయత్నిస్తాను. ఇంతవరకు ఎంత చక్కగా చేశారు. ఎన్ని డేస్ తెలుసా ప్రాక్టీస్ చేశారు? సంవత్సరం అంతా ప్రాక్టీస్ చేయలేదు. నేను ఒక్క రోజులో ప్రాక్టీస్ చేశారు. ప్రత్యేకమైన పాటలు చూశారండి, ఎంత చక్కగా అద్భుతంగా పాడారు పాటలు. అదేవిధంగా చక్కగా బైబిల్ రీడింగ్ చదువుతున్నారు. అదేవిధంగా చక్కని డాన్సెస్ త్వరగా అవన్నీ మీరు చూస్తే అర్థమైపోతుంది. ఒకరోజు ప్రాక్టీసెస్లోనే ఇవన్నీ జరిగాయి. అదేవిధంగా లాస్ట్లో స్కిట్ కూడా త్వరగా మేము ఇది జరిగించడానికి దేవుడు కృప చూపించాడు. అదేవిధంగా నడిపించిన వారికి ప్రతి విషయంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన మనం అందరూ చప్పలు కొడుతూ అభినందనలు తెలియజేద్దాం. కనుక మధ్యలో ఒక స్పెషల్ డ్యాన్స్ వేశారు కదా, సాయంత్రం మళ్ళీ మనం క్యారల్స్లో కలుసుకోవచ్చు 4 గంటల నుండి. చివరి రోజు చాలా ప్రాంతాల లోకల్లో మనం తిరగబోతున్నాం కనుక అందరూ తప్పనిసరిగా పాలు పొందవలసిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా బుధవారం ఉదయం 10 గంటలకి ఇదే స్థలంలో క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకి ప్రేయర్ హాల్లో క్రిస్మస్ ఈవ్ అండ్ ఫుడ్ ఫెస్టివల్ కలిపి జరుగుతుంది. కనుక అందరూ పాలు పొందండి, కనుక గమనించండి. అదేవిధంగా 26వ తారీఖున కూడా శేషపేటలో క్రిస్మస్ ఉంది. 27వ తారీఖున శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడా ఉంది. ఆ రోజు న్యూ ఇయర్ కోసం యూత్ వారు డాన్సెస్ ప్రిపేర్ అవ్వడానికి ఉంటుంది కనుక గమనించండి. సో ఇవి ప్రకటనలు. సో నేను వాక్యంలోనికి వెళ్ళకముందు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కనుక ఇప్పుడు ఒక విషయం మీకు తెలియజేస్తున్న వాక్యంలోనికి మనం వెళ్దాం. ఒక జడ్జ్ ఉన్నాడంట. ఎవరండి? ఒక న్యాయాధిపతి ఉన్నాడు. వారికి 3 కుమార్తెలు కన్నాడు. చివరిగా కుమారుడు కావాలనుకున్నాడు. దేవుడు అలాగే చివరిగా కుమారుడిని కూడా దయచేశాడు. మొట్టమొదటిగా ఒక కుమార్తె ప్రార్థన చేసింది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చెప్తున్నారనమాట, ప్రార్థన చేయు, దేవుడు ఏదని నీకు ఇస్తాడు. అంటే నేను బలం కావాలని ప్రార్థన చేశాను. ఏం కావాలంట? బలం కావాలని ప్రార్థన చేసింది. కానీ ఆమెకు బలం రావట్లా. తర్వాత 2వ కుమార్తె నాకు జ్ఞానం కావాలని ప్రార్థన చేసింది. ఏం కావాలంట? జ్ఞానం కావాలని ప్రార్థన చేసింది. కానీ ఆమెకి జ్ఞానం తక్కువగా ఉంది. తర్వాత 3వదిగా లాస్ట్లో ఉన్న కుమారుడు ఏం చేశాడంటే ధైర్యం కొరకు ప్రార్థన చేశాడు. అటు తర్వాత కానీ ధైర్యం ఆయనకి రావట్లే. చివరిగా 3వ కుమార్తె ప్రేమ కోసం ప్రార్థన చేసింది. కానీ ప్రేమ దొరకట్లే. చిన్న ప్రార్థన చేసుకుందాం, వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధానికి వందనాలు, పరమాత్మడానికి స్తోత్రములు, ఆత్మస్వరూపి, ఆదరణకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ప్రభా వాక్కు అయిన దేవా, మా మధ్యన సంచలనం చేస్తున్న పరిశుద్ధాత్మదేవ, మా కొరకు నరరూపిగా వచ్చిన దేవా, ప్రభా సృష్టికర్త, నీకు స్తోత్రములు. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం మా అందరికీ దయచేయండి. 2 చిలుకల ఖడ్గము మా అందరికీ ప్రభా తండ్రి వినిపింపజేసి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కనుక ఈరోజు ఈ పర్పుల్ కలర్ వేసుకున్నా కదా, దీన్ని ఒక రాయల్టీకి, వెల్త్కి, అథారిటీకి గుర్తుగా ఉండేది. కానీ అది తర్వాత ఏమైందో కూడా చివరిలో క్లైమాక్స్లో మనం విందాం. కనుక గమనించండి. ఇప్పుడు స్కిట్ చూసాం. ఎంతమంది చూశారు స్కిట్? ఇంకా వాక్యాలు కూడా మొత్తం అంతా చదివించేశాను. ఎందుకంటే 15 నిమిషాలు ముగించాలని నేను ఇష్టపడ్డా. కనుక ముందే అన్నీ చదివించేశాను. మీరు అందరూ విన్నారో లేదో తెలియదు. కనుక లూకాసు సువార్త 1వ అధ్యాయం 26 ఒక్క వచనం మాత్రం నాకు చదివి వినిపిస్తే సరిపోతుంది. ఎవరైనా ఒక్కరు. చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను.
ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని. సరిపోతుంది. సో ఇక్కడ 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయను నజరేతు ఊరిలో, తర్వాత దావీదు వంశస్థుడైన యోసేపు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ మరియమ్మ ఎక్కడుందో ఒకసారి పైకి రావాలా? మరియమ్మ ఒకసారి రామ్మ. అది మళ్ళీ అదే వేసుకుంటారా ఇందాకలా. కనుక అందాక యోసేపులాగా రా, దేవదూతలాగా ఎవరైనా రా, టాల్గా ఉన్నా వస్తా, లేకపోతే గోల్డెన్ దేవదూత కూడా రా ఒకసారి. కమ్ రండి, త్వరగా 10 నిమిషాల్లో వాక్యం ముగిస్తా. సరిపోతుంది. ఒక్క బాయ్ కావాలి, మౌని బాయ్, ఇంకొక బాయ్ కావాలి. రా. సో చెప్పేది ఏంటి లేదు, జస్ట్ తక్కువ సమయంలో ముగిస్తాను. ఇక్కడ ఈ 2 వర్షాలు మనం చూసుకుంటే, దావీదు వంశస్థుడు ఎవరండి? దావీదు. ఈ కుమారుడికి తెలుసా ఏంటి? చిన్ననాడు గొర్రెలు కాచుకునేవాడు. ఈయనకి వంశంలోని యేసు ప్రభు పుడతాడని తెలుసా? తెలీదు. అదేవిధంగా మరియా ప్రదానం చేయబడింది కన్యక. ఆమె ఊరు పేరు నజరేతు, బీద కన్యక, పూర్ ఫ్యామిలీ. దేవుని మందిరానికి ఏంటంటే కానుక తెచ్చిందంట. ఏంటి? పావురం. ఆనాడు ధనవంతులు ఏం తెచ్చేవారంటే పొట్టేళ్ళను, మేకలను తెచ్చేవారు. ఒక పేదవాళ్ళు ఏం చేసేవారంటే పావురాలు, గువ్వలు ఇటువంటివన్నీ తెచ్చేవారు. అక్కడ మనం వచనంలో చూసుకున్నట్లు మనకు తెలుస్తుంది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో గువ్వలు, పావురాలు తీసుకొచ్చి అర్పించేది. 11 నుంచి 13 సంవత్సరాలు కలిగిన ఒక యవనస్తురాలు, ఆమె కన్యక అని ప్రత్యేకంగా ఆ కన్యక పేరు మరియా అని. మరియా అనగా మిరియాము, మారా అంటే చేదు. మరియా జీవితము చేదుగా మనం చూస్తున్నాం. సో ఎంగేజ్మెంట్ చేయబడింది. కోట్ల మంది కన్యకలు ఉన్నప్పటికీ యేసు ప్రభు ఎవరిని ఎన్నుకున్నాడు? మరియమ్మని ఎన్నుకున్నాడు. అదేవిధంగా కన్య మరియని ఎన్నుకున్నాడు. అనేక మంది కన్యకలు ఉన్నారు కానీ. సో అదేవిధంగా దావీదు కుమారుడు అని పిలిపించుకున్నారు. ఒక గుడ్డివాడు వచ్చి, దావీదు కుమారుడా నన్ను దాటిపోకు అని చెప్పాడు. ఎందుకు అంటే దావీదు వంశంలో పుట్టాడు. అదేవిధంగా దేవదూత. ఎందుకంటే ప్రత్యేకమైన విషయం చెప్పాలి. ఒక చిన్న కథ చెప్తా. ఒక పాము అంట అలా పాకుతూ వెళ్తుంటే ఒక కత్తి కనబడింది. కత్తి అంటుకొని చిన్నది కట్ అయిపోయింది. ఏంటండి? చిన్న స్కిన్ కట్ అయిపోయింది. ఇదే నన్నే హాని చేస్తుందా అని ఆ యొక్క పాము ఏం చేసింది, దాన్ని చుట్టూరా ఆ కత్తికి చుట్టూ తిరిగి దాన్ని గట్టి పట్టుకుంటుంది కదండి. పట్టుకొని దాన్ని అణిచేద్దాం అనుకుంది. కానీ ఏమైంది? చివరికి అదే కట్ అయిపోయి వెళ్ళిపోయింది. కనుక ఇక్కడ యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే మరియా గర్భంతో ఉందని తెలిసింది. పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తామని దేవదూత మరియకు చెప్పింది. మరియా నేను కన్యకను కదా, నేను ఇంకా పురుషుని ఎరిగిన దాన్ని కదా, నాకు ఎలాగిది సాధ్యం అని అడిగింది. అప్పుడు దేవదూత వచ్చి చెప్పినప్పుడు ఆ మాటకు విధేయత కలిగి ఉండి, దేవుని ద్వారా ఆయనకు పరిశుద్ధాత్మ ద్వారా ఈ గర్భము నాకు కలిగింది, నేను నిజంగా ధన్యురాలని తను పలికింది. అదేవిధంగా యోసేపుకి అదే సమయంలో చాలా ఏంటి గర్భఫలం రావడం ఏంటి, ఇంకా ప్రదానం చేయబడింది, వివాహం జరగలేదు, ఎలాగ గర్భం ధరించింది అని సంకోచంతో ఉన్నప్పుడు ఇక్కడ ఈ పాము వలె ఆ యొక్క ముసుగులో అంటే అనుమానం అనే ముసుగులో మొత్తం అంతా తను కట్ చేసుకున్నది కాకుండా ఏం చేశాడంటే అలా ఉన్నప్పుడు దేవుడు దర్శనం ద్వారా, స్వప్నం ద్వారా ఒక దేవదూత వచ్చి ఏమని చెప్పింది, ఈ ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భఫలము ధరించింది, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు అని చెప్పినప్పుడు ఆయన కూడా ఎంతో సంతోషించి ముందుకి వచ్చారు. కనుక వీరందరూ కిందకి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మనం ముందుకు చూసుకున్నట్లయితే యోసేపు, ఈరోజు చాలామంది యోసేపు వలె అనుమానంతో ఉంటున్నారు. భార్య మీద అనుమానం, భర్త మీద అనుమానం,
పిల్లల మీద అనుమానం, తల్లిదండ్రుల మీద అనుమానం. ఈ యొక్క పాము ఏం చేసిందంటే ఆ యొక్క కత్తికి చుట్టూరా దాన్ని కొంచెం కట్ అయింది, దానికి కొంచెమే కట్ అయింది. ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతే ఏమీ లే, కానీ ఏం చేసింది, దాన్ని ఎలాగైనా నేను అణిచేయాలి, అందులోనే ఉండిపోయి దాని మీదే మైండ్ అంతా పెట్టేసి చేస్తుంది. కనుక ఈరోజు కూడా చాలామంది ఒక విషయం మనకు జరిగిందంటే అదే పట్టుకొని వేలాడిపోయి అందులోనే బాధపడిపోయి వాళ్ళు ఎందుకు నన్ను అన్నారు, వీళ్ళెందుకు నన్ను అన్నారు అని చాలా బాధపడుతున్న పరిస్థితి మనం చూస్తాం. కనుక ఎక్కువగా ఓవర్ థింకింగ్ అనేది మనం చూస్తున్నాం. నేటి సమాజంలో ఓవర్ థింకింగ్ అనేది అధికముగా కనబడుతుంది. వారి భార్య మీద అనుమానాస్పదంగా ఆలోచనలు చేస్తున్నారు, వారి పిల్లల మీద. సో అనుమానం అనేది పోగొట్టాలంటే ఈ పాము వలె దాన్ని చుట్టూగా మనమంతా మెడలో వేసుకునే మొత్తం అంతా చచ్చిపోయే కంటే యోసేపు వలె దేవుని యొక్క మాటకు లోబడదాం. ఈరోజు అనుమానం అనే మబ్బుల నుండి దేవుడు మనల్ని విడిపించునుగాక. ఆమేన్. అదేవిధంగా చాలామంది మరి కొరకు మనం చూసినట్లయితే ఈ యొక్క పేద బీద విధవరాలను దేవుడు ఎన్నుకున్నాడు. సో మనం అనుకుంటుంటాం స్త్రీలు లేకపోతే పురుషులు ఎవరైనప్పటికీ, యవనస్తులైనప్పటికీ మీరందరూ కన్య, అంటే ఈమె కన్య కానీ ప్రత్యేకంగా రాయబడి ఉంది. ఇప్పటికీ కూడా ఆమెను అనేకమైన మాటలు అంటుంటారు. సో యవన ప్రాయంలో కూడా చాలామంది నిన్ను నన్ను అనే ఎక్కువ మాటలు అనేకమైన అనడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వివాహం జరిగించబడదు, స్నేహితులు ఉంటారు, కాలేజీకి బయటికి వెళ్ళి వస్తూ ఉంటారు, అదేవిధంగా బయటికి తిరుగుతూ వస్తూ ఉంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో అందరూ చూసిన వాళ్ళకి ఎలాగ అనిపిస్తుంది అంటే ఏదో ఒక మాట అనాలి, ఈవిడేంటి ఇలాగా అని ఏదో ఒక మాట ఈజీగా అనేస్తూ ఉంటారు. కనుక యవనస్తులు మీరందరూ మనందరం మన ఘటాన్ని ఘనంగా కాపాడుకొని దేవుని యొక్క చిత్తానుసారమైన దీవెనలోకి నడుద్దాం. అదేవిధంగా పురుషులు, అబ్బాయిలు వారందరూ ఎక్కడ, ఆదివారం అయితే ఎక్కడ కనబడాలి, చర్చిలో కనబడాలి, సినిమా హాల్లో కనబడకూడదు, బార్ల్లో కనబడకూడదు. ఈ స్టార్లు అన్నీ కట్టాం, ఎన్ని స్టార్లు కట్టాం, ఇంటిపైన స్టార్కి పెడతాం, కిందనేమో బార్ పెడతాం. అటువంటి పరిస్థితిలో ఉన్నామేమో. అదేవిధంగా క్రిస్మస్ ట్రీ అన్నీ సమకూర్చడానికి చాలా కష్టపడతాం, దాని అన్నింటిని డెకరేట్ చేస్తాం, చాలా డెకరేట్ చేస్తాం, మనల్ని కూడా చాలా అలంకరించుకుంటాం. కానీ నిజమైన అలంకరణ ఆయనకు ఆత్మ ఫలము మనం కలిగినప్పుడే దొరుకుతుంది. అదేవిధంగా ఇంకా మనం చూసుకున్నట్లే శాంటా క్లాస్, ఆయన అనేకమైన బహుమతులు పేదవాళ్ళకి అందించాడు. అది ఇప్పుడు మనం అందరం సంతోషంగా ఆనందిస్తున్నాం, డాన్సులు వేయిస్తున్నాం, కానీ ఆయన చాలా అద్భుతమైన పని చేశాడు. కానీ అటువంటి ఆనందం అంటే కొంతమందికి ఆనందం పుట్టించాలి. చాలామంది ఏంటంటే బాధ పెడతారు, ఏదో ఒక మాటని బాధ పెట్టాలి. అంతా బాగా జరిగినప్పుడు ఏదో ఒక విషయం పుల్ల పెట్టి కెలికి పుల్లయ్యల్లాగా చేస్తుంటారు. అలాగా కాకుండా మనందరం శాంటా క్లాస్ ఏం చేశాడంటే ఆ యొక్క బహుమానాలు చిన్నపిల్లలకి అందించాడు. ఆ బహుమానాలు అందించి పిల్లలందరినీ సంతోషపరిచాడు. మనం ఎంతమంది మనం బహుమానం అందిస్తున్నాం, పిల్లలకి ఎంతమంది మనం బహుమానాలు ఇస్తున్నాం, లేదా ఎవరికైనా నీ స్నేహితులకి ఎంతమంది బహుమానం ఇస్తున్నాం, ఎంతకీ వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం, వారు పాడైపోవాలని కోరుకుంటున్నామా, ఒకసారి ఆలోచించవలసిందే మనం చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో కూడా అనేకమైన క్రైస్తవ వ్యతిరేకత శక్తులు ఈ కాలంలో అధికంగా ప్రబలుతున్నాయి. కనుక ఒకనాడు మైక్ టైసన్ అనే వ్యక్తి అంతమందికి తెలుసు. మైక్ టైసన్ ఎవరండి? ఆయన బాక్సర్, డాన్సర్ అని ఎవరు అనలేదు, మైకిల్ జాక్సన్ ఆయన. సో మైక్ టైసన్ అనేవాడు బాక్సర్ అనమాట. ఒకరోజు మేవెదర్ అంటే ఇవాండర్ హోలీఫీల్డ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తికి ఈయనకి ఫైట్ అవుతుంది. ఈయన ఇవాండర్ హోలీఫీల్డ్ అనే వ్యక్తి యేసు ప్రభువుని ఎంతో ఇష్టపడే వ్యక్తి. ఆ యేసు ప్రభుకు ఒక డివోటీగా ఉంటాడు. మైక్ టైసన్ అంటాడు, వాట్ షుడ్ ఐ డూ వెన్ ఐ నాక్ హిమ్ డౌన్ అంటే అంతవరకు ఓటమి ఎరుగుని మైక్ టైసన్ ఏం చేశాడంటే, ఎవరైనా నా ముందుకు వస్తే ఎవరినైనా ఒకే ఒక్క పంచండి, ఒకే ఒక గుద్దు, మరి లెగలేరు అనమాట. మనందరం మాట్లాడేస్తాం, కానీ నిజంగా ఆయన కానీ కొడితే ఇంకెవరు లెగరు. ఆ ఒక్క పంచ్, ఒక జాబ్ ఉంటుంది, ఇలా ఒకటి కొడతాడనమాట. దాని తర్వాత అందరూ నిజంగా మబ్బులు కనబడతాయి అప్పుడు. సో ఆ విధంగా కొడతాడు. సో అటువంటి పరిస్థితిలో అంత ధైర్యంతో ఏం చేశాడంటే, ఒకవేళ నేను మళ్ళీ ఈయన కూడా ఓడించితే నేనేం చేయాలి, పరిశుద్ధ జలంతో మేవెదర్ అది ఎవాండర్ హోలీఫీల్డ్ని కడగాల అంటే ఇంకో వ్యక్తిని ఆ నీళ్ళతో కడగాలని మాక్ చేస్తుంటాడు. అంటే యేసు ప్రభువుని ప్రభువా వద్దు వద్దు అని చాలా కావాలని
చాలా హేళన చేస్తూ, మన క్రైస్తవత్వాన్ని హేళన చేస్తూ ఆ సమయంలో మాట్లాడతాడు. ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ యొక్క ఎవాండర్ హోలీఫీల్డ్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, ఆయన ఏం చేస్తాడు, ఏమండు ఈయన చాలా అంటుంటాడు, మాటలన్నీ మాట్లాడుతుంటాడు. ఆయన వేసుకునే రోబ్ ఉంటుంది కదండి, బాక్సింగ్కి వెళ్ళే సమయంలో వేసుకునే రోబ్ ఉంటుంది కదా, ఆ రోబ్ మీద ఫిలిపియన్స్ 4:13 అని ఒక్క వచనం రాసుకొని వెళ్తాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే, దానికి ఆ వచనంకి ఏముందో చెప్పనా, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలని ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన వేసుకొని వెళ్తాడు. అంతవరకు ఓటమి ఎరిగిన మైక్ టైసన్, అంత గొప్ప బలవంతుడైన మైక్ టైసన్, ఒక్క గుద్దుతో చుక్కలు చూపించే మైక్ టైసన్ ఒక్కసారిగా ఇవాండర్ హోలీఫీల్డ్ చేతిలో కుప్పకూలిపోతాడు. మొదటి పరాజయం చూస్తాడు. మనం బలపరిచిన వాణి అందే సమస్తము మనం చేయగలం. ఇప్పుడు యేసు ప్రభు మన కొరకు పుట్టాడు. ఇందాక స్కిట్లో చూసాం కదా, గుడ్డి వాళ్ళని బాగు చేశాడు, చెవిటి వాళ్ళకి చెవులను వినికిడి శక్తిని దయచేశాడు, పాపపు భారములో ఉన్న వారికి బయటకు తీశాడు, అదేవిధంగా కుంటి వారిని లేవనెత్తాడు, అదేవిధంగా మూగ వాళ్ళని కూడా బాగు చేశాడు, మరణించిన లాజర్ను 4 దినాల తర్వాత తిరిగి లేపాడు. ఇటువంటి అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆయన నిజంగా మన జీవితంలో ఆశ్చర్యకార్యములు జరిగిస్తున్నాడు. ఆయన ఆది అంతమైన దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది ఏంటండి, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఇంకా కిందకు వెళ్తే, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసించుచున్నాడు. అంటే ఆది యందు యెహోవా దేవుడు అనే పేరుతో యేసు ప్రభు ఉన్నాడు. 2024 సంవత్సరాల క్రితము మానవ రూపిగా రావాల్సి ఉంది అందరి పాపముల కొరకు కనుక ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడు నరరూపిగా, కుమారుని స్వరూపముగా. ఆయన తర్వాత ఏంటి, ఆ దేవుడే కృపా సత్య సంపూర్ణుడై నేడు మనందరి మధ్యలో పరిశుద్ధాత్మ దేవునిగా సంచరిస్తున్నాడు. హల్లెలూయా. కనుక ఐ వాంట్ టు రియిటరేట్, గతంలో చెప్పింది మళ్ళీ ఒకసారి చెప్పాలనుకుంటున్నా, దాంతో ముగిద్దాం అనుకుంటున్నా. ఎంతమంది గుర్తుందో మరి ఈసారి తెలుస్తుంది. ఒక ట్రైన్ ఆపే వ్యక్తి, రైల్వే వ్యక్తి ఆపే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఆయన కుమారుని పట్టుకొని ఒకరోజు వెళ్ళాడు. ట్రైన్ వెళ్తున్నప్పుడు వచ్చినప్పుడు ట్రాక్లు మార్చడం ఆయన పని. సో అలా వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఈ ట్రైన్ని వెళ్తున్నప్పుడు ఈ కుమారుడు సడన్గా మాయమైపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, కానీ ట్రైన్ ట్రాక్ మార్చాలి, ఎందుకంటే లేకపోతే వేరే ఎక్కడో నదిలో పడిపోయే అవకాశం ఉంది. కనుక ఆ ట్రైన్ వస్తుంది, చాలామంది జనంతో, ప్యాసింజర్స్తో వస్తుంది. చాలామంది ప్యాసింజర్స్ ఆ ట్రైన్లో వస్తూ ఉంటుండగా ఇక్కడ చూస్తాడు మన ఈ యొక్క రైల్వే ఎంప్లాయీ ఏం చూస్తాడంటే, చూసి ఆ కుమారుడు ఆ యొక్క కాలు ఆ యొక్క ట్రాక్ మధ్యలో ఇరికిపోవడం చూసి చాలా వేదంతో ఏం చేయాలో తెలియక, ఏంటి నా పరిస్థితి, నా కుమారుడు ఇక్కడ ఉండిపోయాడు, ఇంతమంది జనాంగము లోపల ఉన్నారు, నేనేం చేయాలి అని ఏం ఆలోచించి ఏం చేశాడో చెప్తారా? ట్రాక్ని తొలగించి కుమారుని కాపాడా? కనుక మనం ఆలోచించుకున్నట్లయితే, ఒక వ్యక్తి తండ్రి అయిన దేవుడు కుమారుని స్వరూపంలో రావాల్సి ఉంది. తండ్రి అయిన దేవుడు కుమారుని స్వరూపంలో రావాల్సి ఉంది. కోడల రక్తము కాదు, మేకల రక్తము కాదు, దూడల రక్తము కాదు, కానీ దేవుడే మానవ రూపిగా, ఆ మనిషి దేవుడై ఉండాలి, మానవుడై ఉండాలి. ఆ పర్సన్, ఆ వ్యక్తి రక్తము చిందింపబడితేనే సర్వ పాపములకు పరిహారం అవుతుంది. సో కనుక ఏం చేశారంటే, ఈ తండ్రి ఆ యొక్క సమయంలో ఆ యొక్క ట్రైన్లో వస్తున్న వారందరికీ, ఆ ప్యాసింజర్స్ అందరికీ ఆ ట్రాక్ని తప్పించకుండా ఆ కుమారుని అక్కడే ఉన్నప్పుడు ఆ ట్రాక్ మీద సవ్యంగా పోవడానికి కుమారుడు మరణించాడు. ఆ ట్రాక్ మీద అలాగే ఆ యొక్క ట్రైన్ వెళ్ళిపోయింది. లోపల ఉన్న వాళ్ళకి తెలియదు ఏంటి, ఈ యొక్క వ్యక్తి చనిపోయాడని. కేవలం ఆ యొక్క డ్రైవర్ అండ్ ఆల్సో మా తండ్రికే తెలిసి ఉంటుంది. సో ఈ యొక్క అనేక మంది మన కొరకు ఒక వ్యక్తి చనిపోయాడు, అనేక మంది మన కొరకు. ఆ వ్యక్తి యేసు ప్రభు దేవుడే నరరూపిగా వచ్చాడు.
ఆ దేవుడు కృపాసత్ సంపూర్ణ నేటికి సజీవంగా ఉన్నాడు. అనేక మంది మరణించారు, తిరిగి లేవలేదు. అనేక మంది తిరిగి లేస్తామని చెప్పారు కానీ లేవలేదు. కానీ తిరిగి లేచిన పునరుత్థానుడైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దేవుడు మరణించాడు, మన కొరకు రక్తము చిందించాడు, 3వ దినాన లేస్తా అని చెప్పిన దేవుడు తిరిగి లేచాడు. హల్లెలూయా. అద్భుతమైన దేవుడు మన దేవుడు. అటువంటి దేవుడు మన కొరకు, ఈ ట్రైన్లో నడుస్తున్న ప్యాసింజర్స్ అయిన మన కొరకు ఆయన మరణించడానికి కూడా, కుమారుని స్వరూపంలో మరణించడానికి తండ్రి అయిన దేవుడు ఆయనే కుమారుని స్వరూపంలో వచ్చి మరణించాడు. ఈ వార్త మనందరము సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, దేవుని ప్రచురించుడి. ఈ వార్తను అంత్యదినంలో మనం అందరము ప్రచురించాలి. సో ఇక ప్యాసింజర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ ఎవరు చనిపోయారో తెలియదు. కనుక ఎంతమంది మనం ఈరోజు ప్రకటిస్తున్నాం? ఎంతమంది మనము ప్రకటిస్తున్నాం? నిజంగా రక్షకుడు, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, అటువంటి దేవుని కలిగి ఉన్న మనము అందరం ఎంతమందికి ప్రకటిస్తున్నాం? ఇంకా ఆయన యొక్క రక్షణ భాగ్యం పొందలేని వారు ఎంతమంది ఉండిపోయాం? ఒకసారి ఆలోచిద్దాం. కన్య అయిన మరియను ఎన్నుకున్న దేవుడు నిన్ను కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉంచగలిగిన దేవుడు. ఒకవేళ నీ పరిస్థితి చిన్నదని బాధపడుతున్నావేమో, నీ పరిస్థితి బీదదని బాధపడుతున్నావేమో, అయ్యో నా గర్భఫలం లేదని బాధపడుతున్నావేమో, మేము ఎంత కష్టార్జితం అంతా చెల్లిపడిన సంచిలో పడినట్టు అంతా పోతుందని బాధపడుతున్నావేమో, నేను ఇల్లు కడదామనుకున్న నాకు సొంత గృహం లేదని బాధపడుతున్నావేమో, ఏ పరిస్థితిలో వచ్చావో నాకైతే తెలియదు. కానీ సమస్తము ఎరిగి ఉన్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అటువంటి దేవుని కలిగి ఉన్న మనం అందరం విశ్వాసముతో ఆ యొక్క పాము వలె ఆ యొక్క ఖడ్గానికి తిప్పుకొని ఎక్కువ ఆలోచనతో చనిపోతామా? ఉన్న ఆలోచనలు ఎక్కువ పనికి మాలిన ఆలోచనలతో ఉండిపోతామా? ఆ ఆలోచనని బయటకు తెచ్చి పరిశుద్ధాత్మ దేవుని యొక్క దూత శక్తి దేవుని యొక్క మాటను కలిగి ఉండి యోసేపు వలె బయటకు వస్తామా? ఇద్దరి కోసం చెప్పాను, యోసేపు మరియా. యోసేపు అనుమానం అనే మబ్బుల నుంచి బయటకు వచ్చాడు. ఈరోజు మనలో అనుమానం అనే మబ్బులు నూతనమైన సంవత్సరంలో తొలగింపబడునుగాక. ఆమేన్. యవనస్తులు దేవుడు కన్యత్వము కాపాడుకోవడానికి, వారు ప్రత్యేకంగా జీవించుకోవడానికి వారిని ఆయుధపరచునుగాక. అదేవిధంగా చివరిగా వ్యక్తి కోసం చెప్పాను, ఆయనే కుమారుడైన యేసు ప్రభు. త్రియేక దేవుడు. ఆయన 1+1+1 దేవుడు కాదు, కానీ 1:1:1 ఈజ్ 1. ఏక దేవుడు, త్రియేక దేవుడైన మన దేవుణ్ణి కలిగి ఉన్న మనం అందరం ఆ ట్రైన్లో వెళ్తున్న ప్యాసింజర్స్ అందరికీ సువార్త చెప్పడానికి ఇష్టపడుతున్నామా? కలిగి ఉన్న వారము సువార్త చెప్పడానికి ఇష్టపడదాం. ఇంకా దేవుణ్ణి విశ్వసించకపోతే నేడే రక్షణ దినము, నేడే అనుకూలమైన సమయము. ఆయన రాకడ ఎప్పుడు వచ్చినా మనకు తెలియదు. కనుక ఈ యూత్ క్రిస్మస్లో యవనస్తులు బ్యాప్టిజం పొందలేని వారు ఇంకా బ్యాప్టిజం పొందడానికి ముందు అడుగు వేయాలి. స్నేహితుల్ని మంచి మార్గంలో నడిపిద్దాం. చాలామంది మైక్ టైసన్ వలె యేసు ప్రభుని హేళన చేసే వాళ్ళు అనేక మంది లేకపోలేదు. కనుక మనం అందరం వారికి తెలియజేద్దాం, ఇది మతము కాదు, మార్గము. నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పిన దేవుడు ప్రకటిద్దాం. అందరం కలిసి ఈరోజు సాయంత్రం జరిగే క్యారల్స్లో పాల్గొందాం. దేవుడు ఆయన రక్షణ నిత్య జీవములకు వారసులుగా మమ్మల్ని అందరినీ ఉంచి నడిపించునుగాక. ఆమె. చివరిగా పాస్టర్ గారు జయరాజయ్య గారు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదంతో ముగించుకుందాం. కేక్ కటింగ్, క్యాండిల్ లైట్ సర్వీస్ అన్నీ క్రిస్మస్ రోజు ఉంటాయి. క్రిస్మస్ రోజు భోజన కార్యక్రమం ఉంటుంది. ఈరోజు దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి భోజనం ఉంది. అదేవిధంగా యవనస్తులు కొంతమంది ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్ ఉంది. సామెతల మీద క్వశ్చన్ పేపర్ కూడా రెడీ అయింది, అది రాయడానికి రెడీగా ఉండండి. హాఫ్ అన్ అవర్లో ముగిస్తాం. ఒక గేమ్ కూడా ఉంది, హాఫ్ అన్ అవర్లో అంతా అయిపోతుంది. కనుక యవనస్తులు అందరూ వేచి ఉండండి. అరగంట సమయం, 1 గంట కల్లా అందరం వెళ్ళిపోవచ్చు. కనుక గమనించండి. అందరూ ఉండవలసింది మనవి చేస్తున్నాం. ప్రార్థన అవసరం దైవ సేవకులు చివరిలో ప్రార్థనలోని జ్ఞాపకం ఉంచుకుంటారు. అర్పించిన కానుకల నిమిత్తము, యవనస్తుల నిమిత్తము దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. కనుక యవనస్తులందరూ ఈ ముందుకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ముందున అందరూ నించవలసింది మనవి చేస్తున్నాం. కొన్ని ప్రకటనలు చంద్రకళ
బాపు గారి యొక్క బాబు శ్రీకాంత్ కిడ్నీ ప్రాబ్లంతో చాలా సీరియస్గా బాధపడుతున్నారు. వారి నిమిత్తం ప్రార్థన చేయవలసింది మనవి చేస్తున్నాం. బోడెమ్మ గారి భర్త సెయింట్ జోసెఫ్ దగ్గర ఉంటున్న సియోన్ కుమార్, ఆయన నిన్నటి దినాన మరణించారు అనారోగ్యంతో. వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయాల్సింది మనవి చేస్తున్నాం. అదేవిధంగా జక్కయ్య గారి కుమారుడు ఆయనే. ఓకే, కనుక గమనించండి. కనుక ప్రకటనలు మరొకసారి మీ అందరికీ ఈరోజు సాయంత్రం 4 గంటల క్యారల్స్ మిగిలిన ఇల్లు దగ్గరికి వస్తాం. అదేవిధంగా 24 అనగా మంగళవారం సాయంత్రం 6 గంటలకి క్రిస్మస్ ఈవ్ అండ్ ఫుడ్ ఫెస్టివల్ అనేది మన ప్రేయర్ హాల్లోనే జరుగుతుంది. ప్రేయర్ హాల్ కూడా చక్కగా డెకరేట్ చేశారు యవనస్తులు, కనుక గమనించండి. 25వ తారీఖున ఉదయం 10 గంటలకి ఇదే స్థలంలో క్రిస్మస్ వేడుక జరుగుతుంది. 26 సాయంత్రం శేషపేటలో క్రిస్మస్ జరుగుతుంది. 27వ తారీఖున శుక్రవారం ఉపవాస ప్రార్థన, ఆ సమయంలోనే యవనస్తులందరికీ ప్రాక్టీసెస్ ఉంటాయి, కనుక గమనించండి. ఆదివారం 29 మళ్ళీ యథావిధిగా చిల్డ్రన్ క్రిస్మస్ ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ వాళ్ళందరినీ తీసుకురండి, చక్కగా రెడీ చేసి తీసుకురండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.